మాస్టర్స్ నమస్కారం. డాక్టర్ వాసిలి వారి 77 సాధన రహస్యాలను గ్రంథాన్ని నేను 77 సీక్రెట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీగా ఆంగ్లీకరించాను. ఈ ఆంగ్ల రచన అనువాదం అనే కంటే ట్రాన్స్క్రియేషన్ అంటే అనుసృజన అనడమే సబబు. ఈ అనుసృజనకు దారితీసిన సందర్భాలు కొన్నిటిని మీతో నేను పంచుకుంటాను ఇప్పుడు. ఏ అంశమైనా కూడా మనం మాతృభాషలో అర్థం చేసుకున్నట్లుగా ఇతర భాషల ద్వారా సాధ్యపడదు. కానీ సాహితీపరంగా అనువాద అనుసృజనల పరిపాటి. కొన్నిసార్లు ఇవి చదువులను మనం ఊహించని రీతిగా ప్రభావితం చేస్తాయి. నేను కూడా అటువంటి రచనలను చదివి తెలుసుకున్న విషయాలు తరచు చూసుకుంటే వాటి ప్రయోజనాలను అవి సిద్ధింపజేసాయేమో అని కూడా అనిపించింది. అటువంటప్పుడు ఇంగ్లీషు భాషా మాధ్యమం ద్వారా సాధనలోని విభిన్న అంశాలు రహస్యాలుగా భృక్తంగా ఉన్నటువంటివి బహిర్గతం చేయటం, అందరికీ ఎవరికి తోచిన రీతిలో వారికి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని అనిపించి అనుసృజన మార్గం ఎంచుకున్నాను. అలా అనుకుని రచన మొదలుపెట్టాను కానీ తెలుగు మాతృకకు ఇంగ్లీష్ వెర్షన్కు మొదట్లో సామ్యాలే కనిపించసాగాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అనువాద రచనగానే సాగుతోంది అనమాట ఈ సృజన. నేను రాయడం మొదలుపెట్టిన కొన్ని 3 ఏళ్లకు ఇంకొంచెం సాధనా అనుభవం సంపాదించిన తర్వాత అంతవరకు అనువదించిన భాగాన్ని ఇలా కాదనుకుని మళ్ళీ తిరిగి రాశాను. ఇక్కడ తెలుగు రచనకు ఇంగ్లీష్ రచనకు చాలా తేడాలు, అలానే కొన్ని సామ్యాలు కూడా ఉంటాయి, పోలికలు. కానీ ఇక రచయిత గురించి చెప్పాలంటే విశ్వర్షి వారి తెలుగు రచనకు వారి భాషాభినివేశం, అపారమైన యోగ సాధన, చేయి తిరిగినటువంటి రచనానుభవం మెండుగా ఉన్నాయి. ఇప్పటికీ చదివినప్పుడల్లా కొత్త కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తాయి. సాధనను ముందుకు తీసుకెళ్ళమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. వారి భాష, నుడికారం, శైలి, ఉపమానాలు అనువాదానికి కష్టసాధ్యమే. తెలుగు భాషా సౌందర్యం, దాని లోతుపాతులు తెలుసుకున్న వారికి కొంత సులభం. ఒక రకంగా చెప్పాలంటే మరి నేను తలపెట్టింది సాహసోపేతమైన చర్య. ముఖ్యంగా వారి కవితాత్మక ధోరణిలో సాగే వాక్యాలు కాదని పదాలు కానీ ఇంగ్లీష్లో యథాతథంగా అనుబంధించలేం. అందుకనే చాలా మటుకు వాక్యాలు ఇంగ్లీష్లోకి మారినప్పుడు కొన్నిసార్లు ఆగినట్టుగాను, కొన్నిసార్లు నడిచినట్టుగాను కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ 77 సీక్రెట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీకి మొదట మేము పెట్టుకున్న పేరు స్పిరిచువల్ పర్సనాలిటీ. కానీ ఎలా రచన సాగుతున్నప్పుడు తెలుగు పుస్తకానికి ఉన్న పేరే బాగుంటుంది అని అనిపించి చివరికి దాని దగ్గరగా అంటే 77 సాధన రహస్యాల్ని 77 సీక్రెట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీగా పేరు పెట్టడం జరిగింది. ఈ సీక్రెట్స్ లో ఉన్న గమ్మత్తు ఏంటంటే కొంత చదివి ఆపేసి ఆలోచిస్తే ఒక రకంగా వస్తుంది. ఏమీ ఆలోచించకుండా అలా వదిలేసేస్తే మన లోపల లోచనలై వేరే దృష్టిని ప్రసాదిస్తాయి. ఇది నాకు మామూలుగా అనుభవమే. ఇది మీతో పంచుకోవడానికని ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ కూడా కాకుండా మాలాంటి యోగ సాధకులకు లో ఆలోచనలు లోచనలు లయించిపోయి యోగాలయం అయిపోయి జీవితాన్ని అన్ని కోణాల్లోంచి అనుశీలించడం అలవాటు చేసుకుంటాం. అందుకని అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ వెర్షన్లో కూడా మన జిజ్ఞాస పెరిగే రకంగా ప్రశ్నలు ప్రతి అధ్యాయంలోనూ సంధించడం జరిగింది. కొన్నిసార్లు అవి చాప్టర్ టైటిల్ కి దగ్గరగాను ఉంటే, కొన్నిసార్లు విషయ సారాంశానికి సామ్యంగాను కనిపిస్తూ ఉంటాయి. ఇక అధ్యాయాల శీర్షికలకు కనుక వస్తే గనుక అంటే చాప్టర్ హెడ్డింగ్స్ అనుకుందాం, చాలా మటుకు భిన్నంగానే ఉంటాయి. తెలుగులో ఉన్నట్టుగా ఇంగ్లీష్లో రాదు. అంటే ఆ, ముఖ్యమైన విషయం చెప్పాలంటే తెలుగులో క్రియాత్మకంగా ఉండే శీర్షికలు ఇంగ్లీష్లో వచ్చేసరికి నామవాచకాలు, నిర్వచనాలు అంటే నౌన్స్ అండ్ డెఫినిషన్స్ అనేవి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం వేరేగా ఉండాలని ఒక కాన్షియస్ గా తీసుకున్న నిర్ణయం అని చెప్పొచ్చు. ఈ రకంగా చూసుకుంటే కూడా చదువుల గురించి కొంచెం ఆకట్టుకుంటుందని ఒక ఆలోచన కూడా లోపల ఉంది. అలా అని చెప్పి అన్ని వేరేగా ఉన్నాయని చెప్పలేము. ముందు కలిపి అంటే సామ్యాలు చూద్దాం. తెలుగులో రూపం, భావం, శబ్దం కరిగితేనే యోగం అని ఉంటే ఇంగ్లీష్ లో అదే చాప్టర్ మెడిటేషన్ వితౌట్ ఫామ్, ఫీలింగ్ అండ్ సౌండ్. అలానే
ధ్యానం, ధ్యాసలు, సత్యపథాలు, దాన్ని పాత్స్ ఆఫ్ ట్రూత్ అని అనువదించడం జరిగింది. అలానే అతీత మానసమే ధ్యాన రహస్యం, ఏ స్టేట్ ఆఫ్ బియాండ్ మైండ్. మనసు అచలమైతే ధ్యానమే, అన్ అన్వేవరింగ్ మైండ్. సంయమనమే సాధన రహస్యం, ఈక్వానిమిటీ ఇన్ లైఫ్. ఇవన్నీ కూడా సమానార్థకంగా ఉంటాయి. కానీ అలానే భిన్నంగా ఉండేవి, అంటే వ్యత్యాసాలు ఏ ఉంటాయి. తెలుగులో నిశ్శబ్దాన్ని ఆవహించడమే ధ్యానం అని ఉంటే, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అది స్పిరిచువల్ ఇంట్రాస్పెక్షన్. చూడలేనిది అంటూ ఏది మిగిలినదే ధ్యానం అన్నదాన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సోల్ గా మార్చుకున్నాం. అమృత ఘడియలే సాధనా తీరాలు అనే అధ్యాయం పేరుంటే లైఫ్ అండ్ డెత్. అంటే కొంచెం సింపుల్ గా ఉండడానికి కూడా కొన్ని ప్రజల ప్రయత్నం జరిగింది. అవగాహనకు అంది రావడమే తెలివిడి అన్నదాన్ని రైట్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ కింద అనువదించాను. అలానే సరిహద్దులను చెరిపేదే త్రికాల జ్ఞానం, ఆబ్జెక్టివ్ ఆఫ్ మెడిటేషన్. అంటే ఒక రకంగా ఆలోచిస్తే గనక అన్ని బౌండరీస్ చెరిపేసేస్తే ఏదైతే లభిస్తుందో అదే కదా మన మెడిటేషన్ యొక్క ఆబ్జెక్టివ్. అదే మన ధ్యానానికి పరమావధి అని కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, పుస్తకమే సాధన రహస్యాలు. ఇంగ్లీష్ లో సీక్రెట్స్ ఆఫ్ సాధన అని కూడా చెప్పవచ్చు కదా. కానీ ఆ, రాసిన తర్వాత, రాస్తున్నప్పుడు కూడా భావం సరిగ్గా ఉండదేమో అని అనిపించింది. అందుకనే అనువాదం అని కాకుండా సమానార్థం లాగా స్పిరిచువల్ ప్రాక్టీస్ అని ఒక చోట, మెడిటేషన్ ఇంకొక చోట, స్పిరిచువల్ ఇంట్రాస్పెక్షన్ అని ఇంకొన్ని చోట్ల రాశాను. ధ్యానం అనే పదానికి మెడిటేషన్ దగ్గరగానే ఉన్న స్పిరిచువల్ అనే పదమే ఆ భావాన్ని మరింతగా ప్రతిబింబిస్తుందనే ఆలోచన స్పిరిట్ కి దారితీసింది. ఈ రకంగా ఆ, ఈ రచనకు మూల స్తంభం ఈ పదమే, అంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ అనే ఒక పదమే, దాని పర్యాయ పదాలే. అలానే రహస్యాలు అంటూనే మనకు తెలిసిన మనం పట్టించుకొని ఉంచాలి ఈ పుస్తకం నిండా చాలా ఉన్నాయి. అందుకని కొన్ని మనం మాట్లాడుకుంటే కనుక, వాక్యాల గురించి మాట్లాడుకుంటే మాతృకకు దగ్గరగా ఉంచేందుకు ప్రయత్నం చేశాను. తెలుగు వాక్యాలు ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఎలా ఉంటాయో ఒకసారి గమనిద్దాం. తెలుగులో జీవితం అంటే బ్రహ్మచర్య గృహాస్త్రశ్రమ వానప్రస్థాశ్రమ సన్యాసాశ్రమలతో ఆధ్యాత్మిక సంపన్నం కావటమేనా, ఇది కాదు అనుకుని వివేచనతో, ప్రార్థన, ధ్యాన, సాధన శిక్షణలతో ఆత్మాశ్రయలోమై సంసారం సాగిస్తూనే యోగించవచ్చు. కానీ తెలుగులో అలా యథాతథంగా రాయకుండా ఈ రెండింటిని కలిపి కొంచెం తేలికపరుస్తూ ఏం రాశానంటే, లైఫ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇనిషియేషన్ అండ్ కాంటెంప్లేషన్, రిఫ్లెక్షన్ అండ్ రినౌన్సియేషన్, పేవింగ్ ద వే టు అల్టిమేట్లీ అచీవింగ్ స్పిరిచువల్ రిచ్నెస్. అంటే అలా అదే ఇంగ్లీష్ లో రాసుకుంటూ పోతే అసలు భావం ప్రయోజనం చేయకూడదని అనిపించి ఈ రకంగా చేశాను. అలానే అదే అధ్యాయంలో చివరి కొసమెరుపుగా తెలుగులో త్యజించడాన్ని, వదులుకోవడాన్ని సనాతనులు త్యాగం అంటారు, నిర్లిప్త భావనను వైరాగ్యం అంటారు. అందుకే సంసారం సాగిస్తున్న పరిణితితో విరాగి కావడం సాధన రహస్యం. ఇంగ్లీష్ లో అనుసరించబడింది ఈ విధంగా: ఈవెన్ దో వి లివ్ ఇన్ ద వరల్డ్, వి బికమ్ నాన్ అటాచ్డ్ అండ్ ఎండ్ అప్ లీడింగ్ ఎ ట్రూ స్పిరిచువల్ లైఫ్. ఇన్ అదర్ వర్డ్స్, ద రియలైజేషన్ ఆఫ్ అవర్ ట్రూ సెల్ఫ్ ఈ స్పిరిచువల్ లైఫ్. Thus we have embarked upon the journey of soul. తెలుగులోని అక్షర విన్యాసం ఇంగ్లీష్లో సాధ్యపడలేదు. కానీ దీనికి మూలార్థం అని అనుకుని తీసుకుని పై రకంగా మలిచాను. అంటే చెప్పాలంటే అనువాద అనువాద రచనలో ఇది ఒక సాధక బాధకం. ఇంకొక చోట, ఏ బాంధవ్యము శాశ్వతము కాదు, ఏవీ కట్టిపడేయవు, ఏవి ఆత్మను తాకవు, ఇవి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయే తప్ప ప్రవిమిలానంద ప్రశాంతి లభించేది ఆత్మాశ్రమంలోనే. ఏ బంధమైన, బాంధవ్యమైన పిందెలా ప్రారంభమై పండులా రాలిపోయేది ఆత్మాశ్రమంలోనే. దీనికి ఇంగ్లీష్ చేత సులభంగానే వచ్చింది: నో బాండ్స్ అండ్ రిలేషన్షిప్స్ డిస్టర్బ్ ద సోల్, దో దీస్ ప్రొవైడ్ ట్రాన్సెంట్ హ్యాపీనెస్, బట్ ప్యూర్ జాయ్ అండ్ పీస్ విల్ బి అవైలబుల్ ఇన్ సోల్స్ అబౌడ్. Bonds and relationships start off as buds,
ripen and fall away, withered in souls abode. Here, truth reads splendidly with its full spectrum. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే అనువాదం అంత కష్టమని కాదు, అలానే అంత తేలికని కాదు. కొన్ని చోట్ల తెలుగులో రాయనివి కూడా ఇంగ్లీష్లో పూర్ణార్థం రావడానికి రాయవలసి వచ్చింది. అంటే పైన చెప్పిన విధంగా ట్రూత్ రేడియేట్స్ స్ప్లెండిడ్లీ అనేది తెలుగులో లేదు. అయినప్పటికీ సత్యం గురించిన ప్రస్తావనే కాబట్టి రాశాను. అంటే సాధన యొక్క పరమార్థం అంతరార్థం తెలుసుకుంటే కనుక ఈ రకంగా కొంచెం మార్చి రాయవచ్చు. అలాగే కొత్తవి కూడా జోడించవచ్చు. ఇంకా కొన్ని పదాలు తెలుగులోవి ఇంగ్లీష్లోకి ఎలా వచ్చాయో చూద్దాం. సాధన, అంతకుముందు చెప్పినట్టుగా స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది పదం ఎక్కువగా వాడాను. లయ అంటే రిధం, ధ్యానం మెడిటేషన్, ఆత్మ అంటే సోల్, పరమాత్మ అంటే సుప్రీం స్పిరిట్, ఏకాగ్రత కాన్సన్ట్రేషన్, నిశ్చలం అన్వేవరింగ్, వికారం ఆక్వర్డ్నెస్. అంటే కొన్నిసార్లు ఈ వికారం అనే పదానికి దగ్గర పదం దొరకలేదు. సో ఆక్వర్డ్నెస్ కొంచెం అలా ఉంటుంది అనుకుని ఒక రకంగా రాశాను. అవగాహన కాంప్రహెన్షన్, ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ, ఉదాసీనత ఎపాతి, అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవాలి. దానికి అంతకంటే మంచి పదం దొరకలేదు ఇంగ్లీష్లో. స్థిర చిత్తం స్టేబుల్ మైండ్, త్రికరణ సాధన, ఇది కొంచెం కష్టమైంది. అందుకనే ఇలా రెండు పదాలుగా కాకుండా ప్రాక్టీస్ ఆఫ్ ద ట్రైమ్వరైట్ ఆఫ్ విల్, వర్డ్ అండ్ యాక్షన్. అంటే త్రికరణాలు అంటే ఏంటి? ఆ సంకల్పం, మాట, చేత. ఇంకో రకంగా చెప్పాలంటే ఆలోచన, మాట, చేత. సో దాన్ని త్రికరణ సాధన అంటాం. అంటే ఏంటి? ఈ మూడు కూడా ఒకే తాటిలో నిలిస్తే మనం ఏది పలికినా సత్యమే అవుతుంది అని ఒక అర్థం. దానికి ఇంగ్లీష్లో రాసేసరికి కొంచెం ఇలా కాంప్లికేటెడ్గా అయింది. కానీ అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది. పారదర్శకత, క్రిస్టల్ క్లియర్ ట్రాన్స్పరెన్సీ. పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ అని రాసేయచ్చు, కానీ క్రిస్టల్ క్లియర్ ట్రాన్స్పరెన్సీ అంటే బాగుంటుందా, దాని అర్థం సరిగ్గా సమకూరుతుంది అనిపించి ఇలా రాశాను. అలానే ఇంకో చోట పవిత్రత డివైనిటీ, ప్రవిమిలానందం ద హై ప్యూర్. ఇది మామూలుగా ఇంగ్లీష్లో ఎవరు వాడరు, కానీ యోగ పరిభాషలో ఇది ఒక మంచి పదం. అంతరంగంలో పరుచుకున్న నైర్మల్యం, ప్యూరిటీ ఫిల్డ్ ఇన్ అవర్ మైండ్, అభివ్యక్తం అవ్వాలి, షెల్ రిఫ్లెక్ట్, సత్యశీలత ట్రూత్ఫుల్నెస్, చైతన్యం కాన్షియస్నెస్, సజీవ స్రవంతి లివింగ్ కరెంట్. దీనికి వేరే పదం బాగుండేదేమో కానీ ఈ పుస్తకంలో అయితే అలానే వచ్చేసింది. అంటే కొన్ని తేలిగ్గానే అనిపించినా కొంచెం కొన్ని కొంచెం కష్టంగానే అనిపించాయి. అలానే ఇందాక చెప్పినట్టుగా హైప్యూర్ అనేది కొత్త పదాలు. అలానే వాక్య నిర్మాణం చూసుకుంటే కనుక తెలుగులో ప్రశ్నలు జవాబుల్లాగా ఉంటాయి, ఇంగ్లీష్లో మాత్రం అలా రాయదు. ఎందుకంటే ప్రతి అధ్యాయం ఒక ప్రశ్నతో మొదలయ్యి దానికి సమాధానం కొన్నిసార్లు చాప్టర్కి మొదట్లోనే ఉంటే, కొన్నిసార్లు చాప్టర్ అంత చదివాకని పట్టుబడదు. ఇది ఒక ప్రయోగం, మాతృకలో అయితే లేదు. కానీ అనుసృజనకు ఒక ముఖ్యమైన అంశంగా తోచి విశ్వర్షి వారు నేను కలిసి తీర్మానించుకున్నాం ఇలా రాయాలని. ఇంకో విషయం ఏంటంటే తెలుగులో సంభాషణ పరంగా ఉన్న కొన్ని ఇంగ్లీష్లో రాసేటప్పుడు మాత్రం భావం సరిగా రాలేదు. దాన్ని కూడా కొంత తిరిగి రాశాను. తెలుగులో ఈ వాక్యాలు చూడండి. మనం పారమార్థిక చింతన కలిగి ఉండటమే కాకుండా త్రికరణ శుద్ధిగా ఉండాలి. అదే ఇంగ్లీష్ వెర్షన్లో we should not only have the spiritual thought, but shall also be unified in thought, word, and action. తెలుగులోని భావం అనువదించబడ్డ మూలంలో ఉన్న వాక్య నిర్మాణం కొరబడింది. అంటే యూ షెల్ వంటి కమాండ్స్ ఎక్కువగా వచ్చాయి. అసలు ఈ అనుసరించిన ఉద్దేశం మొత్తం తిరిగి రాయడం కాదు కాబట్టి ఇలాంటి వాక్యాలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. సో దీంతో ఈ చిన్న శీర్షికకి స్వస్తి పలుకుతున్నాను. ఈ స్ఫూర్తితోనే మరికొన్ని రచనలు చేయాలని అనుకుంటున్నాను. ఈ రచనలకు ఆధార గ్రంథాలు ఏంటంటే డాక్టర్ వసంత్ కుమార్ గారి 77 సాధన రహస్యాలు, అలానే దాన్ని ఇద్దరం కలిసి అనుదించిన అనుసృజింపబడినటువంటి 77 సీక్రెట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మాస్టర్స్ నమస్కారం.